అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. మిస్టర్ సీఈఓ 10వ భాగము. రచయిత స్వర్ణబొబ్బుల గారు. క్రిష్ వెళ్ళిన తర్వాత కార్తీక్ ఇంటికి వెళ్తూ క్రిష్ క్యాబిన్లోకి చూసేసరికి రాధ వర్క్ చేస్తూ కనిపించింది. చైర్లో క్రిష్ కనిపించలేదు. రూమ్ లోపలికి వచ్చి రాధ, ఇంకా వర్క్ చేస్తున్నారేంటి? టైం అయిపోయింది కదా, ఇంటికి వెళ్ళరా అని అడిగాడు కార్తీక్. ఒక హాఫ్ అన్ అవర్లో వర్క్ కంప్లీట్ అయిపోతుంది సార్, అయ్యాక వెళ్తాను అంది రాధ. నేనేమైనా హెల్ప్ చేయాలా అన్నాడు కార్తీక్. నో సార్, నేను కంప్లీట్ చేసుకుంటాను, మీరు వెళ్ళండి అంది రాధ. కానీ రాధని అలా వదిలేసి వెళ్ళటం ఎందుకు కార్తీక్కి నచ్చలేదు. పర్లేదు, నీ వర్క్ నువ్వు చూసుకో, నేను కొంచెం సేపు ఇక్కడే ఉంటాను అని చెప్పి క్యాబిన్ బయట కూర్చొని ఉన్నాడు కార్తీక్. రాధ వర్క్ కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి కూడా అలాగే కూర్చొని ఉన్నాడు కార్తీక్. రాధ కార్తీక్ని చూసి, సార్ మీరు వెళ్ళలేదా అని అంది. లేదు, నువ్వు ఒక్కదానివే ఉన్నావు కదా అని వెయిట్ చేస్తున్నాను. వర్క్ కంప్లీట్ అయిందా, వెళ్దామా అన్నాడు కార్తీక్. అయ్యో, మీరు నా కోసం వెయిట్ చేయటం ఎందుకు సార్, కంప్లీట్ చేసుకొని నేను వెళ్ళేదాన్ని కదా అని అంది. అయిపోయింది సార్, వెళ్దాము అంది రాధ. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఆఫీస్లో నుండి బయటకు వచ్చాక కార్తీక్ కార్ దగ్గరికి వెళ్తూ, ఎలా వెళ్తావు నువ్వు అని అడిగాడు. క్యాబ్ బుక్ చేశాను సార్, వస్తుంది 2 మినిట్స్లో అంది రాధ. ఓకే, క్యాబ్ వచ్చే వరకు వెయిట్ చేస్తాను అన్నాడు కార్తీక్. అయ్యో వద్దు సార్, మీరు వెళ్ళండి, రాగానే నేను వెళ్ళిపోతాను అంది రాధ. సరే అని చెప్పి కార్తీక్ కార్ దగ్గరికి వెళ్ళి సరే అని చెప్పి కార్తీక్ కార్ దగ్గరికి వెళ్ళి కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతూ, వీడు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని అనుకున్నాడు. కార్తీక్ రాధ కోసం వెయిట్ చేసి రాధ వచ్చిన తర్వాత ఇద్దరు బయటికి రావటం చూసిన క్రిష్కి కార్తీక్పై చాలా కోపం వచ్చింది. వెంటనే కార్తీక్కి కాల్ చేసి, ఏం చేస్తున్నావురా నువ్వు, నీ వర్క్ నువ్వు చూసుకోకుండా పక్కన వాళ్ళతో నీకెందుకు అన్నాడు. ఒక అమ్మాయి అని కూడా చూడకుండా తనని ఒక్కదాన్నే అలా వదిలేసి వెళ్ళిపోతే తనకి ఏమన్నా ప్రాబ్లం వస్తే ఏం చేస్తావు అన్నాడు కార్తీక్. తనను ఎక్కడో ఫారెస్ట్లో వదిలిపెట్టి వెళ్ళలేదు నేను, తను మన ఆఫీస్లోనే వదిలిపెట్టాను. మన ఆఫీస్ ఎంత సెక్యూర్గా ఉంటుందో నాకు తెలుసు కదా అన్నాడు క్రిష్. ఆఫీస్లో సెక్యూర్గానే ఉంటుంది, కానీ బయటికి వచ్చాక అన్నాడు కార్తీక్. బయటకు వచ్చాక తనకి ఏమైతే అన్నా నాకేంటి, నా ఆఫీస్లో ఉన్నంత వరకే తను నా ఎంప్లాయ్, తనకి ఏమైనా జరిగితే నా బాధ్యత నాది, బయటకు వచ్చాక సంబంధం లేదు అన్నాడు క్రిష్. కార్తీక్కి చాలా కోపం వచ్చింది. క్రిష్తో ఏమీ మాట్లాడకుండా కోపంగా కాల్ కట్ చేసేశాడు. క్రిష్ చేసిన పనికి లిప్సిక చాలా కోపంగా ఉంది. ఆ కోపంలోనే ఇంటికి వెళ్ళింది లిప్సిక. సుధా లిప్సికను చూసి, ఇదేంటి ఇంత కోపంగా ఉంది, మళ్ళీ ఏం జరిగిందో అని అనుకుంది. కానీ లిప్సికను పలకరించలేదు. లిప్సిక రూమ్లోకి వెళ్ళి ఫోన్ తీసుకొని వెళ్ళటానికి కాల్ చేసి, డాడ్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మా పెళ్ళికి అంత త్వరగా వెళ్ళి ముహూర్తాలు పెట్టించండి అంది. సురేష్ కనుబొమ్మలు ముడివేస్తూ, వాట్ బేబీ, ఏమంటున్నావు నువ్వు, ఇంత అర్జెంటుగా ఇప్పుడు పెళ్ళి ఏంటి, 2 ఇయర్స్ తర్వాత చేసుకుందాం అనుకున్నారు కదా, ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు అన్నాడు సురేష్. అనుకున్నాం కాదు డాడ్, అనుకున్నాను. అసలు అతడికి నన్ను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం ఉందా లేదా కూడా నాకు అర్థం కావట్లేదు. సో వీలైనంత త్వరగా మా పెళ్లి జరిగిపోవాలి. మీరు ఏం చేస్తారో నాకు తెలీదు, నాకు క్రిష్ కావాలి అంతే అంది లిప్సిక. ఏమైంది బేబీ, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, క్రిష్కి నిన్ను మ్యారేజ్ చేసుకోవటం ఇష్టం లేదా, అలా అని క్రిష్ నీతో చెప్పాడా అన్నాడు సురేష్. ఎస్ డాడ్ అంది లిప్సిక. నువ్వేం చేస్తున్నావు నీకైనా అర్థమవుతుందా బేబీ, క్రిష్ని కలవద్దు, వీలైనంత వరకు తనకి దూరంగా ఉండు, మీ ఇద్దరి పెళ్లి జరిపించే బాధ్యత నాది అని చెప్పిన తర్వాత కూడా నువ్వు తనతో ఎందుకు కాంటాక్ట్లో ఉన్నావు అన్నాడు కొంచెం కోపంగా సురేష్. అసలు మీ ప్రాబ్లం ఏంటి, నేను తనకి ఎందుకు దూరంగా ఉండాలి, తనకు నాకు మ్యారేజ్ చేస్తానని మీరు చెప్పారు కదా, అలాంటప్పుడు నేను తనకి దూరంగా ఉండాల్సిన అవసరం ఏంటి అంది లిప్సిక. రీజన్ చెప్పే సిచ్యువేషన్లో ఇప్పుడు నేను లేను, నువ్వు తనకి కొంచెం దూరంగా ఉండు, మీ మ్యారేజ్ ఎలాగైనా నేను చేస్తాను, కానీ ఇప్పుడు కాదు, నువ్వు అన్నట్లుగా 2 ఇయర్స్ తర్వాత చేస్తాను అన్నాడు సురేష్. సారీ డాడ్, ఐ లవ్ హిమ్, తనను చూడకుండా తనతో మాట్లాడకుండా నేను ఉండలేను, మీరు ఏం చెప్పినా వినే సిచ్యువేషన్లో నేను లేను అని చెప్పి కాల్ కట్ చేసి, క్రిష్ ఎందుకు నేను నీకు దగ్గరగా రావాలని చూస్తుంటే నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోతున్నావు నువ్వు అని గట్టిగా అరిచింది లిప్సిక. లిప్సిక అరుపులు విన్న సుధా, ఓ ఇది క్రిష్ మీద ఉన్న కోపమా అనుకొని తన రూమ్లోకి వెళ్ళిపోయింది. నేను ఎలాగైనా క్రిష్తో టైం స్పెండ్ చేయాలి, దానికోసం ఏం చేయాలి, నేను పర్సనల్గా అడిగితే తను అస్సలు ఒప్పుకోడు అని ఆలోచించి ఏదో ఐడియా రాగానే ఫాస్ట్గా రూమ్లో నుండి బయటకు వచ్చేయాలి. మమ్మీ యశోద ఆంటీకి కాల్ చేసి మనం ఈ సండే లంచ్కి వస్తున్నామని చెప్పు అని అంది. వాట్, మనంతటా మనం కాల్ చేసి లంచ్కి వస్తున్నామని చెప్తే ఎలా ఉంటుంది,
వాళ్ళు రమ్మంటే వస్తామని చెప్తే ఓకే గాని అంది సుధ. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు మామ్. ఈ సండే మనం వాళ్ళ ఇంటికి లంచ్‌కి వెళ్తాం అంతే అని సుధాకి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఫాస్ట్‌గా అక్కడి నుండి వెళ్ళిపోయింది లిప్సిక. అబ్బా! ఈ పిల్లతో చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు నేను ఫోన్ చేసి మేం లంచ్‌కి వస్తామని చెప్తే ఎంత దరిద్రంగా ఉంటుంది. ఈ పిల్లకి ఎందుకు అర్థం కావట్లేదు అనుకుంది సుధ. ఫోన్ చేతిలో పట్టుకొని ఆలోచిస్తూ కూర్చుంది సుధ. సురేష్ వచ్చి చూసి ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు? అని అన్నాడు. జరిగింది మొత్తం చెప్పింది సుధ. నిజానికి మన 2 ఫ్యామిలీస్ కలిసి కూడా చాలా రోజులయ్యింది. మనం వాళ్ళ ఇంటికి లంచ్‌కి వెళ్ళటం కంటే, వాళ్ళనే మన ఇంటికి లంచ్‌కి ఇన్వైట్ చేస్తే బావుంటుంది కదా! అన్నాడు సురేష్. బానే ఉంటుంది. సరే నేను వదినకి కాల్ చేసి మాట్లాడతాను అంది సుధ. సరే అన్నాడు సురేష్. ముందు మీకు టీ తీసుకొస్తాను అని చెప్పి కిచెన్‌లోకి వెళ్ళి వాటర్, టీ తీసుకొని వచ్చి ఇచ్చింది సుధ. సురేష్ టీ తాగి కప్ పక్కన పెట్టి నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని వెళ్ళాడు. సుధ ఫోన్ తీసి యశోదకి కాల్ చేసింది. యశోద కాల్ లిఫ్ట్ చేయగానే హలో వదినా బావున్నారా? అంది. సుధ బాగున్నాం సుధా. మీరు బావున్నారా? చాలా రోజుల తర్వాత చేశావు. ఏంటి విశేషాలు? అని అంది యశోద. ఏమీ లేదు వదినా అంతా నార్మల్. మనం కలిసి చాలా రోజులవుతుంది కదా! ఈ సండే మిమ్మల్ని లంచ్‌కి ఇన్వైట్ చేద్దామని కాల్ చేశాను అంది సుధ. మీరు ఏమీ అనుకోకపోతే మీరే ఇక్కడికి రండి వదినా అంది యశోద. సరే ఎవరింటికి ఎవరొస్తే ఏంటి? అందరం కలవటం ముఖ్యంగా అని మేమే వస్తాంలేండి అంది సుధ. థ్యాంక్యూ చెప్పగానే ఒప్పుకున్నారు అంది యశోద. అయ్యో థ్యాంక్యూ ఎందుకు వదినా అంది సుధ. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే ఫ్రెష్ అయ్యి అక్కడికి వచ్చాడు. కృష్ణ చూసిన నేను మళ్ళీ మాట్లాడతాను అని కాల్ కట్ చేసేసింది యశోద. క్రిష్ సైలెంట్‌గా వచ్చి యశోద పక్కన కూర్చున్నాడు. కన్నా అంది యశోద. చెప్పుమా అన్నాడు క్రిష్. సుధా ఆంటీ కాల్ చేసింది. ఈ సండే లంచ్‌కి ఇన్వైట్ చేసింది. వెళ్దామా అంది యశోద. నో మామ్ నువ్వు నాకు కుదరదు అన్నాడు క్రిష్. నువ్వు ఇలా అంటావని తెలిసే వాళ్ళనే మన ఇంటికి రమ్మని చెప్పాను. సండే ఆఫ్టర్నూన్ ఏ ప్రోగ్రామ్స్ పెట్టుకోకు ఇంట్లోనే ఉండు సరేనా అంది యశోద. ట్రై చేస్తాను మామ్ అన్నాడు క్రిష్. ట్రై కాదు నువ్వు ఇంట్లోనే ఉండాలి అంతే అంది యశోద. ఓకే మామ్ అన్నాడు క్రిష్. వాళ్ళ ఇంటికి అయితే నువ్వు ఎలాగో రావు అని వాళ్ళని ఇక్కడికి రమ్మని చెప్పాను. నువ్వు ఇంట్లో ఉంటావో ఉండవో అని నాకు డౌట్. అందుకే ముందు నిన్ను ఇంట్లో ఉండటానికి ఒప్పించాను. లిప్సిక అంటే నీకు ఇష్టం లేదని నాకు తెలుసు కన్నా. కానీ వాళ్ళంతట వాళ్ళు కాల్ చేసినప్పుడు మనం ప్రాపర్‌గా రెస్పాండ్ అవ్వకపోతే బాగోదు కదా! అందుకే ఇన్వైట్ చేశాను. నీకు నచ్చినా నచ్చకపోయినా ఈసారికి అడ్జస్ట్ అవ్వు కన్నా అని అనుకుంది యశోద. యశోద ఏదో ఆలోచిస్తూ ఉండటం చూసి వాట్ హ్యాపెండ్ మామ్ అన్నాడు క్రిష్. నథింగ్ కన్నా అంటూ క్రిష్ తలలో వేళ్లు పెట్టి జుట్టు సరిచేసింది. యశోద ఓకే మామ్ బాయ్ ఐ హావ్ సమ్ వర్క్ అంటూ అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు క్రిష్. సురేష్ ఫ్రెష్ అయ్యి వచ్చి జరిగింది మొత్తం చెప్పింది సుధ. క్రిష్ ఇక్కడికి వస్తాడు రాడు అని తనకి డౌటేమో అందుకే మనల్ని ఇన్వైట్ చేసిందేమో అన్నాడు సురేష్. అవునండి నేను అలాగే అనుకున్నాను అంది సుధ. సర్లే ఎలాగైతేనేమి లంచ్‌కి వెళ్ళటం కన్ఫర్మ్ అయిపోయిందిగా అన్నాడు సురేష్. లిప్సిక వాట్ హ్యాపెండ్ మామ్? ఆంటీకి కాల్ చేశావా? లంచ్‌కి వస్తామని చెప్పావా? అని అడిగింది. చెప్పా